So many people are fasting and praying. Thank you very much. So let's pray for this nation. దేశం కొరకు ప్రార్థిద్దామా? రాష్ట్రాలన్నిటి కొరకు, ఈ దేశం కొరకు మరొకసారి ప్రార్థిద్దాం. లెట్ us pray and conclude. అందరూ కూడా లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ ఇండియా. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, గడిచిన 10 సంవత్సరాలు నువ్వు మమ్మల్ని కాపాడావు, దేశంలో అనేకుల్ని కాపాడావు. కానీ శత్రువులు మత సంబంధమైనటువంటి విషయాల్లో పక్షపాతము చూపించి అనేకులను హతమార్చి, అనేకులను వేరుపరచి, అనేకులను కించపరచి నీ నామానికి అవమానము కలుగజేసి ఉన్నారు నాయన. అయ్యా, నీ నిరపరాధుల, నీ విశ్వాసుల రక్తమును చిందించి ఉన్నారు ప్రభువా. కాబట్టి మరొకసారి ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సంఘ క్షేమము కొరకు ఉండే నాయకుడిని దేశంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ నువ్వు తీసుకురాకపోయినా శత్రువు బలముందు మాకు భోజనం పెట్టగలవు. మమ్మల్ని పోయి ఈ 10 ఏళ్ళు ఎలా కాపాడవో అలాగే జీవితాంతము కాపాడగల దేవుడువు. కానీ అది నీ చిత్తము కాదు. దేశంలో దావీదు వంటి రాజులు ఉండాలనేటువంటిది నీ చిత్తము నాయన. అవును, నీ దేశంలో సమూయేలు వంటి ప్రవక్తలు ఉండాలనేటువంటిది, వాలియాలనేటువంటిది నీ చిత్తము. కాబట్టి నీ దేశంలో సులోమన్ వంటి జ్ఞానులు ఉండాలనేటువంటిది నీ చిత్తము. కాబట్టి అలాంటి నాయకులను మా దేశానికి ఇవ్వండి నాయన. అయ్యా, ఎలాగైనా మమ్మల్ని కాపాడతావు. కానీ ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం మా దేశానికి. అయ్యా, నీ సంఘ క్షేమమును చూసి అన్ని కులములను, అన్ని మతములను, అందరినీ క్షేమముగా చూసే వారిని మీరు దయచేయండి నాయన. ఆల్ పీపుల్ షుడ్ షో మెర్సీ. అయ్యా, నిపక్షపాతం లేకుండా, కుల మత భేదము, ఏ భేదము లేకుండా భారతదేశీయులందరినీ ప్రేమగా చూసే ఒక నాయకుడును మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను నాయన. వి ఆస్క్ యు, ఇదిగో అందరం ఉపవాసం ఉంటున్నాము నాయన. వి ఆల్ ఆర్ ఫాస్టింగ్ మై లార్డ్. మా ప్రార్థన, మా మొర ఆలకించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు మొన్న లెంటప్పుడు. మళ్ళా ఒక వారం రోజులు ఉన్నారయ్యా. మళ్ళా 9 రోజులు ఉంటున్నారు నాయన. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనను చూసి మరొకసారి విని మా మొర ఆలకించండి అయ్యా. మరొకసారి సంఘ శత్రువును మీరు తీసుకొని రావద్దు నాయన. ఇదిగో మా వధువు కొరకే నువ్వు ఈ భూలోకాన్ని సృష్టించావు. భూలోకాన్ని అందరినీ వధువులో కలపాలని చూస్తున్నావు. ఈ వధువు అందరినీ అయా స్వార్థ అందరూ స్వార్థ ప్రకటించాలని వధువు పట్ల చిత్తము కలిగి ఉన్నావయ్యా. అలాంటిది నీ వధువు క్షేమము కొరకుండే నాయకుడిని మాత్రమే ప్రమోట్ చేయమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసునామమున ఉపవాసం చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళని అనేక ఆశీర్వాదాలతో నింపండి నాయన. yes Lord, as we pray now, we lift up our hands to you, the King of Kings and the Lord of Lords. సమస్త భూరాజుల్ని నియమించేవాడు నీవే. నీ చిత్తానుసారమైన నాయకుడిని, నీ హృదయానుసారమైన దావీదు లాంటి నాయకుడిని, సంఘ క్షేమము కొరకు ఉంచే నాయకుడిని నీవు ఆ సంఘములో, ఆ దేశంలో పెట్టమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి మీరందరూ